ప్రభుని వెంబడించు, విశ్వాసాన్ని పెంచుకో. యేసుప్రభు వారి నామమున వేదసాక్షిగా మరణించు. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ ప్రభుని శిష్యుడు, సువార్త బోధకుడు పునీత మత్తీయాసు గారి ఉత్సవమును కొనియాడుతుంది. ఈయన గురించి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుతాం. యేసుప్రభునకు నమ్మక ద్రోహం చేసిన ఇస్కారియోతు ఆత్మహత్య చేసుకోవడంతో 12 మంది శిష్యులలో ఒక ఖాళీ స్థలం ఏర్పడింది. వేదవాక్యం నెరవేర్చుటకు ఒక శిష్యుణ్ణి ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యేసుప్రభుని మోక్షారోహణం అనంతరం శిష్యుణ్ణి ఎన్నుకోవాలనుకున్నారు. అప్పుడు బర్సబా అని పేరు గల యోసేపు మరియు మత్తీయాసు గారిని ఎంపిక చేసుకున్నారు. వారి ఇరువురిపై చీటీలు వేసి పరిశుద్ధాత్మను ప్రార్థించగా ఆ చీటి మత్తీయాసు పేరిట వచ్చింది. అప్పటి నుండి పునీత మత్తీయాసు గారు 12 మంది శిష్యులలో ఒకరిగా చేర్చుకోబడ్డారు. ఈయన ఇథియోపియా మరియు యూదియా ప్రాంతాలలో క్రీస్తుని గురించి బోధించి విశ్వాసంతో వేదసాక్షిగా మరణించారు. అదేవిధముగా ఈనాటి సువార్త పఠనంలో 2 విషయముల గురించి తెలియజేస్తుంది. మొదటిగా, మీరు నా ప్రేమలో నెలకొని ఉండండి. రెండవదిగా, నా స్నేహితులై ఉండండి. మొదటిగా, ఆయన ప్రేమలో ఎదగటానికి, అదేవిధముగా ఆయన ఆజ్ఞలను పాటించి, ఏ విధముగా అయితే తండ్రి దేవుని ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో యేసుప్రభు నెలకొని ఉన్నారు, మనల్ని కూడా ఆయన ప్రేమలో ఎదగటానికి దేవుని చిత్తానుసారంగా జీవించి మరియు ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండమని ఆహ్వానిస్తున్నారు. రెండవదిగా, మీరు నా స్నేహితులై ఉండండి. ప్రభుని ఆజ్ఞలు పాటించి ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే ఆయన ప్రేమలోనే కాదు, ఆయనతో స్నేహం చేయడానికి కూడా ఒక మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. యేసు ప్రభుతో స్నేహం చేయడం అనేది ఒక గొప్ప అంతస్తు. నేను మిమ్ములను దాసులని, సేవకులని పిలవను, కానీ మిమ్ములను స్నేహితులని పిలుస్తాను. కనుక ప్రియ విశ్వాసులారా, సువార్త పఠనం ద్వారా ఆయన ప్రేమలో నెలకొని ఉన్నట్టుకు మరియు స్నేహం చేయడానికి విశ్వాసంతో ప్రయత్నిద్దాం. ఆమేన్.